కృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ కేవలం ఓటర్ల జాబితా ప్రక్రియకే మీరు లీగల్ టీమ్స్ని రంగంలోకి దించారు అంటే దీన్ని ఏమైనా ప్రత్యర్థులపై చట్టపరమైన పోరాటం లాగా ఏమన్నా ఉపయోగించుకోవాలనుకుంటున్నారా? ఇదేమన్నా ఎన్నికల ప్రక్రియ లాగా చూస్తున్నారా, లేదంటే ఏంటి? మేడం, ముందుగా మీకు మెట్రో టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏంటంటే ఎస్ఐఆర్ విషయంలో ఏదైతే జరుగుతుందో అది పారదర్శకంగా జరగాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలి. ఎక్కడన్నా లీగల్ ఇష్యూస్ అయినా ఎవరన్నా వచ్చేసి దేన్నైనా ప్రశ్నిస్తే దానికి ఎలాంటి అంశాలు కావాలి, ఏమేమి తీసుకురావాలి, ఏదన్నా అక్కడ డెత్ సర్టిఫికేట్స్ కానీ చనిపోయినవి తీసేయాలంటే కూడా కొన్ని లీగల్గా అడిగేవి ఉంటాయి, కొన్ని ఆఫీసర్స్ ఉంటాయి. అవన్నిటికీ ప్రొడ్యూస్ చేయడానికి లేదంటే వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడానికే కానీ ఈ లీగల్ టీం పోయి అక్కడ ఏదో చేస్తుంది అనేది కాదు. అక్కడ ఏదన్నా నియోజకవర్గంలో కానీ ఏదన్నా బూత్లో కానీ ఏదన్నా ఓటర్ను యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా దాని మీద ఎక్కడనో క్యాండిడేట్ ఉన్నాడు వారి మీద అంటే ఎక్కడున్నాడు అనేది చర్చ జరగాలంటే చర్చించే అంటే సర్చ్ చేయాలన్నా వారి గురించి మాట్లాడాలన్నా ఇదంతా ఏంటంటే ఒక లీగల్ ప్రాసెస్గా చేసుకోవడానికి కానీ లీగల్ టీమ్ కొంత గైడ్ లైన్స్ మేము ఇచ్చేసి వారి ద్వారా పంపించడం జరుగుతుంది. వారు వెళ్ళి అక్కడ ఏదో చేస్తారనేది కాదు. మా అక్కడ ఉన్న బూత్ ఏజెంట్లకు కానీ బూత్ అధ్యక్షులకు కానీ ఆ గ్రామంలో ఉన్న వెళ్ళిన సర్వేకి వెళ్ళిన వాళ్లకు ఏదన్నా డౌట్ వచ్చినా ఏదన్నా వచ్చినా యాజ్ పర్ లీగల్గా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ డాక్యుమెంట్ను సబ్మిట్ చేయాలి, ఏ డాక్యుమెంట్ లేకుంటే రిజెక్ట్ చేయాలి అనేది ఒక గైడ్ లైన్స్గా ఉపయోగపడతారని చెప్పేసి పంపించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎస్ఐఆర్ అనేది కానీ ఇప్పుడు ఓటు హక్కు అన్నది ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఏదైనా ఉన్నది అంటే ఓటు హక్కే. దానికి తిరుగులేనిది. ఒక వ్యక్తిని అందలం ఎక్కించాలన్నా ఒక వ్యక్తిని అధికారం నుంచి దించేయాలన్నా ఒక చట్టానికంటే ముందుగా కూడా ఓటుకుంటుంది. ఓటు ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని దించాలంటే చట్టం ఉపయోగపడుతుండొచ్చు, కానీ వారిని అధికారంలోకి తీసుకురావడానికి మాత్రము ఉపయోగపడేది ఏంటంటే ఓటు హక్కు. కాబట్టి అది పారదర్శకంగా ఉండాలి. అది ఏ దొంగ ఓట్లుగా జరగదు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ప్రభు వాళ్ళకు లొంగి ఓటేసే విధంగా ఉండకుండా జరగాలి. ఇది కూడా పెద్ద సమస్య ఏమి కాదు. దీంట్లో ఏంటంటే ప్రతిపక్షాలు ఏదో బీజేపీని ఏదో విధంగా బదనాం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప దీంట్లో అందరికీ తెలుసు జరుగుతున్న అవకతవకలేంది, జరుగుతున్న విషయాలేంది, ఒక్క బూత్లో ఎన్ని ఓట్లు ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. జనరల్గా ఒక బూత్లో 400 నుంచి 700, 750 మ్యాక్సిమం ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఒక్క బూత్లో ఉండయి. మన తెలంగాణలో నేను చూసింది, నేను ఎలక్షన్ ఇన్ఛార్జిగా చూసినా చేసిన ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు చూసినాను. కాబట్టి ఆ 700 మందిలో కరెక్ట్ ఉన్నారా లేదా, లేదంటే హైదరాబాద్లో ఉన్నారా, దుబాయ్లో ఉన్నారా, ఇంకెక్కడన్నా సిటీలో అయినరా, వాళ్ళు ఎలక్షన్ టైంలో ఓట్లు వచ్చి అంటే ఉద్యోగ గురించి చాలా మంది హైదరాబాద్లో వస్తారు, పని చేసుకుంటారు. ఏదైనా ఆస్తిపాస్తులు కానీ ఏదైనా కానీ స్థానికత ఎక్కడంటే హైదరాబాద్ కాకుండా విలేజ్ చూపించుకునే వాళ్ళు ఉంటారు. ఏదో కొంతమంది ఏం చేస్తున్నారంటే లోన్ల గురించి దాని గురించి ఇప్పుడే ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు లేదంటే ఒక 5-10 సంవత్సరాల కింద హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు వారికి స్థానికత ఉంటేనే బ్యాంక్ లోన్లు కానీ కార్ లోన్లు కానీ ఇంకేమన్నా ఇతరత్ర ఉపయోగపడుతుంది అనే దాని గురించి లోకల్గా వాళ్ళు అడ్రస్ చేసుకోవడం కానీ ఇక్కడ స్థానికంగా కొన్ని కృత్రిమంగా కొన్ని తయారు చేసుకుంటున్నప్పుడే ఈ సమస్య వస్తుంది. ఓటు హక్కు ద్వారానో లేదంటే ఆధార్ కార్డుని ఇక్కడ చూపించి ఏదో విధంగా కొన్ని అవకతవకలు అనేది కాదు, కానీ వారి భద్రత గురించో వాళ్ళ అవకాశాన్ని గురించో ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. దీని అంతటికి ఏంటంటే మన సిస్టంలో కొన్ని లోపాలు ఉండడం, దానికి పారదర్శకంగా మనము ప్రవర్తించకపోవడము. ఏదో మిగిలిన బ్యాంకులో ఎంత సిస్టమేటిక్గా ఉంటుంది, ఒక్క రూపాయి కూడా ఇక్కడక్కడ పోదు. మనం ఇంకేదన్నా చేసింది కూడా ఇక్కడక్కడ పోదు. మరి ఈ ఓటు హక్కు దగ్గరికి వచ్చినప్పుడే ఎందుకు ఇది అవుతుంది, ఎందుకు పారదర్శకం లేదు? అన్ని పార్టీలు దోపిడీ చేద్దాం అనుకుంటున్నారా, దొంగతనం చేసుకొని ఓట్లు వేసుకుందాం అనుకుంటున్నారా? మనం చూస్తున్నాం. ఇక నేను పార్టీ పరంగా మీరు అన్నట్టు ఒక్క రూపాయి కూడా ఎక్కడా తేడా రాదు. మరి ఈ ఓటర్ల దగ్గర ఎందుకు ఇంత తేడా వస్తుంది? అసలు ఎక్కడ ఫాల్ట్ అంటారు? అందుకనే మేడం మనం చేయాల్సిన చిత్తశుద్ధి లోపించింది. గత ప్రభుత్వాలు చేసినాయి. ఇప్పుడు 70 సంవత్సరాల మన ప్రజాస్వామ్య వ్యవస్థలో
ఆ ఒక్క ఓటర్స్ దాంట్లోనే ఇంత గందరగోళమైన పరిస్థితి ఏంది? ఒక దగ్గర కాదు 4, 5 దగ్గరలో ఉండడము, వారికి నియంత్రణ లేకపోవడము, ఏదో ఎలక్షన్స్ వచ్చినప్పుడే హడావుడి చేసుకోవడం. ఎంతసేపు ఓటర్స్‌గా జాయిన్ అవ్వమంటున్నారు గానీ, అక్కడ చనిపోయిన వ్యక్తులదో, ఇంకో దగ్గర ఓటర్స్‌గా జాయిన్ అయినోళ్ళకో ఇది చేసుకోమని చెప్పట్లే. ఇప్పుడే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ ఏమిది మనకు యాప్స్ వచ్చినాయి. దాంట్లో అడిషన్, డిలీషన్ చేయాలంటే కూడా లెక్కలేనన్ని కండిషన్స్ పెడుతున్నారు. నేనే మా మిసెస్‌దే చేయాలంటే కూడా ఇబ్బంది అయితుంది. ఆధార్ కార్డ్‌లో పైలా అని ఉంది. ఇక్కడ వస్తే పి అని ఉంది. అది మార్చుకోవడానికి ఏదో ఇంకో దగ్గరికి బ్యాంక్ అకౌంట్ పోతే ఏమంటున్నారు? ఆహ్, ప పైలా అంటే పైలా అని ఉండాలి. పి అంటే పి అనే ఉండాలి. దాన్ని మార్చుకోవడానికి కూడా మళ్ళీ ఇంకొక ప్రూఫ్ కావాలంటున్నారు. ఏ ప్రూఫ్ కావాలనో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎలక్షన్ కమిషనర్ కూడా చాలా పారదర్శకంగా ఉండాలి. దీని మీద సమగ్రంగా పార్లమెంట్‌లో చర్చ జరగాలి. దీనిపైన ఇంకా చాలా లోతుగా విశ్లేషణ జరగాల్సిన అంశం ఉంది. నేను పార్టీ పరంగా అని చెప్పట్లేదు. నేను నా వ్యక్తిగతంగా నా దృష్టికొచ్చినయి చెప్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని మనమే కూని చేసుకుంటున్నాము. ఈ ఓట్ల విషయంలో ప్రజాస్వామ్యానికి ఏదైనా పట్టుకోమంటే ఓటు హక్కే. దాన్నే మనము పట్టించుకోకుండా ఎలక్షన్స్ అప్పుడే హడావుడి పార్టీలు చేయడము, నాకెన్ని ఓట్లు, నీకెన్ని ఓట్లు అనుకుంటాము. నా ఎప్పుడైనా ఓట్లంటే నేను చూసిన మధ్యాహ్నం లోపే 12 లోపు క్యూలు కనబడతాయి. 4, 5 గంటలకు తర్వాత ఒకటేసారి 20-60-70% పోతుంది. ఇందులో ఏం జరుగుతుంది? ఎలా పోతుంది? ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు గ్రహించాల్సిందే. ఏదో లాభపడంగానే ఒక విధంగా, లాభపడకపోతే ఇంకో విధంగా పార్టీలు మాట్లాడము అది సమంజసంగా లేదు. ఇప్పటికైనా ఏదో మనకు గుడ్డిలో మెల్లెలాగా గుడ్డి నుంచి కొద్దిగా మెల్లెకి వస్తున్నాం కాబట్టి కనీసం ఈ ఎస్ఐఆర్ ద్వారానన్నా కొంత పారదర్శకంగా నిరూపించుకునే విధంగా అన్ని పార్టీలకు సహకరించాలి. అన్ని పార్టీలు కూడా అందరికి బూత్ అధ్యక్షులకు వారి ఉన్న విలేజ్ అధ్యక్షులకు లేదంటే మండల స్థాయి నాయకులకు అందరు కూడా ఎంఆర్ఓ గారితో అక్కడ లోకల్లా నేను ఎందుకంటే ఎంఆర్ఓలు కొత్త ఓటర్ లిస్టు రిలీజ్ చేయడము, దాంట్లో సెట్ చేసుకోవడం, మనము ఆబ్జెక్షన్లు చెప్పుకోవడం అని ప్రతి ఎలక్షన్ ముందు చేస్తున్నారు. కానీ ఇది ప్రతిదీ పారదర్శకంగా జరగట్లేదు. ఇప్పటికైనా ఈ ఎస్ఐఆర్ ను కూడా మంచి ఉద్దేశంతో తీసుకొని దీంట్లో ఇది చేసిన తర్వాత మళ్ళా అవకతవకలు అనేటివి కనబడకుండా ఉండాలి. దీనికి ఒక మండల ఇప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీలు ఉందో విలేజ్ సెక్రటరీ ద్వారానో అక్కడ లేదంటే ఈ మన మండల అధికారి ద్వారానో ఒక వ్యక్తి ఆ ఊర్లో చనిపోయినా అక్కడ నుంచి ఇంకెక్కడికైనా పోయినా వారి ఓటును ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగానో లేదంటే అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగానో వెసులుబాటు ఇవ్వాలి. ఎవరికొకరికి ఇవ్వాలి. మీ సేవలకు వెళ్తే గంటలు గంటలు పడుతుంది. అది 2 రోజులు 3 రోజులు అంటుంది. దానికి ఆధారాలుగా కొన్ని డాక్యుమెంట్స్ సపోర్టివ్ డాక్యుమెంట్స్ పెట్టమంటున్నారు. అవి దొరకట్లేకుంటే ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి వస్తుంది. అలాగే వదిలేసుకొని పోతున్నారు. కాబట్టి దీనికి అంతటికి కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చేసి దీని మీద సమగ్రంగా కొంత సర్వే చేసుకోవాలి. మేధావులతోటి మాట్లాడాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఇప్పటి నుంచి అయినా మనము ఈ 70 సంవత్సరాలు మనం ఎంత అంటే ప్రజాస్వామ్యంలో మనం ఓటకు ప్రతి ఒక్కరు ఓటకు వీలు ఉంటుంది అంటున్నాం కానీ దాన్ని ఓటేసే దానికి సంబంధించిన వ్యక్తుల గురించి మనం మాట్లాడేది లేకుండా పోయింది. పారదర్శకంగా ఓటింగ్ అనేది జరగట్లేదు. రెడ్డి గారు మనం ఇంకొకటి శివకుమార్ గారి ఏంటంటే దగ్గర కూడా ఒకసారి వెళ్దాము. ఒక్క శివకుమార్ విషయం గారు చెప్పండి. అయితే ఈ మేడం ప్రక్రియ మేడం ఒక్క విషయం చెప్తున్నా. ఇదంతటికంటే కూడా దీంతో పాటు కూడా బయోమెట్రిక్ విధానం తీసుకొస్తే కూడా ప్రాపర్ గా జరుగుతుంది. ఎక్కడనన్నా ఉండని, ఆయన అమెరికాలో ఉండని, ఇంకెక్కడనన్నా ఉండని, ఎక్కడనన్నా ఉండని ఆన్లైన్ లో బయోమెట్రిక్ పెట్టేసి ఆయన ఆధార్ కార్డు ఓటర్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆయన ఓటర్ చేసుకునే విధంగా ఇచ్చేస్తే బయోమెట్రిక్ గా అది ఇంకా బాగుంటుంది. ఆ విధానం తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు దాదాపు తెలంగాణలో 50 లక్షల ఓట్ల వరకు గల్లంతయ్యే అవకాశం ఉంది అని వినిపిస్తోంది. మీరేమంటారు దీనిపై? ఎస్ మేడం, దీంట్లో అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే మా పశ్చిమ బెంగాల్ కూడా 58 లక్షల ఓట్లు ఇదవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర చాలా మంది బీహార్, గుజరాత్ బీహార్ నుంచి వచ్చిండ్రు, గుజరాత్ నుంచి బిజినెసర్స్ వచ్చిండ్రు, లేబర్స్ గా బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇక్కడ నుంచి చాలా మంది నుంచి వచ్చేసి చాలా ప్రాంతాలలో ఉండిపోయిండ్రు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా ఎందుకంటే మేడం ఇప్పుడు యూపీఐ వచ్చింది. మనం బ్యాంక్ అకౌంట్ కావాలి.
అట్లీస్ట్ మనము ఏది చేసినా మనం 100% కాకపోయినా అట్లీస్ట్ 80-90% రీచ్ అయితే మెరుగైన పరిస్థితులలో ఉంటాము. మనం ఏం చేసినా ఏదైనా 100% ఏది చేయలేం. కాకపోతే దాంట్లో 100% కాకపోయినా మనం 80-90% రీచ్ అయ్యి ఒక 5-10% ఇటు అటు ఉన్న దానికి ఇదిగా ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోతాం అనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మేడం, నేను వ్యాపారస్తులు వచ్చినా లేబర్స్ వచ్చినా హైదరాబాద్ కానీ ఇక్కడ నుంచి వేరే ప్రాంతం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యూపీఐ సిస్టమ్ వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా యూపీఐ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఏమైతుంది, బ్యాంక్ అకౌంట్ స్థానికంగా ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదో అక్కడ వాళ్ళ ప్రాంతంలో ఉన్న దగ్గర బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసుకుంటే ఎప్పుడైనా పెద్ద అమౌంట్ కావాల్సి వచ్చో ఏదన్నా చేసి ఆ బ్యాంకులకు పోదామంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఈడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఓటర్లు ఇమ్మీడియట్లీ ఆన్లైన్కి వెళ్తున్నారు, ఏదో ఫేక్ది పెడుతున్నారు, ఆన్లైన్లో ఓటర్ అంటే ఓటు నమోదు చేసుకుంటున్నారు, ఇమ్మీడియట్లీ బ్యాంక్కి వెళ్తున్నారు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు, లేదంటే దాన్ని ఆధారంగా ఇంకోటి ఆధార్ కార్డు చేసుకుంటున్నారు. ఇంకోటి దీంతో అనవసరమైన విషయాలకు అనవసరమైన లెక్కలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దీని మీద నేను చెప్పేది ఏంటంటే 70 సంవత్సరాలన్నా అందరూ మీ పాలన వస్తుంది, మా పాలన వస్తుంది, అందరిది వస్తుంది. నేను స్పెసిఫికేషన్ గా కాంగ్రెస్ పార్టీ అని అనలేదు, అందుకనే 70 సంవత్సరాల పాలన అన్న. అందుకనే మీరు ఇందుకు ఇంక్లూడింగ్ మేము కూడా వస్తాం. కాకపోతే ఇప్పుడు చేస్తున్న పరిణామం పారదర్శకంగా జరగాలి, చిత్తశుద్ధితో జరగాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా జరగాలి అనేదే మా బీజేపీ సిద్ధాంతము. దానికనే లీగల్ టీమ్గా పెట్టినాము. లీగల్ టీం ఏంటంటే అక్కడికి పోయినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, ఆ డాక్యుమెంట్స్ ఏం అడుగుతారు, ఏమున్నాయి, ఏం లేకపోతే ఇవాళ రేపు ఏంటంటే అధికారులు ఏంటంటే చిదరించుకునేది ఎక్కువ అవుతుంది, పని చేసేది తక్కువ అవుతుంది. కాబట్టి అటువంటి టైంలో మన లీగల్ టీం వెళ్ళడము, మాట్లాడడము. ఎందుకంటే మనం కొద్దిగా ఎడ్యుకేటెడ్గా పోతే అధికారి మాట్లాడేది వేరేలాగా ఉంటుంది. ఇక విలేజ్లో మీకు ఎట్లుంటుందో తెలుసు, వ్యవసాయదారులు పోయినా ఇంకేవాళ్ళ పోయినా వృద్ధులు పోయినా వాళ్ళు పోయి మాట్లాడేది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఇప్పుడు ఇంట్లో ఏడు ఉంటుందో తెలియదు, కొడుకు కోడలు ఒక దగ్గర ఉంటే వీళ్ళు ఒక దగ్గర ఉంటారు, చిన్న రూమ్ లో ఏదైనా పత్రం కావాలంటే ఎక్కడ ఉన్నది అంటే వాళ్ళ కొడుకులతోటి మాట్లాడము, వాళ్ళ ఇంట్లో మాట్లాడము, దానికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకొచ్చేసి ప్రొడ్యూస్ చేసి వారిని సరైన భారతీయ పౌరుడుగా గుర్తించి వారికి ఓటు హక్కును సక్రమంగా ఉంచడానికే మా లీగల్ టీం పనిచేయడం జరుగుతుంది. కానీ ఎట్లా పడితే అట్లా అక్కడ ఏదో గడబడి చేసేసి ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసేది కాదు. ఇదంతా పారదర్శకంగా జరగాలి. ఎవరికైనా డాక్యుమెంట్లు లేకపోయినా ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి, టైం లేదు. ఫైనల్ గా మీరు ప్రజల్ని ఎలా చైతన్యవంతం చేస్తారు, ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తారు ఎస్ఐఆర్ గురించి ఫైనల్ గా చెప్పండి. ఏం లేదు మేడం, ఇక్కడ ఉండేది పోలింగ్ బూత్ లో 400 నుంచి 700-750 ఓట్లు ఉంటాయి. అన్ని పార్టీలు సిద్ధశుద్ధితోటి కరెక్ట్ గా ఓటర్స్ ను ఐడెంటిఫై చేసుకోవాలి, ఎవరైతే లేరో వాళ్ళని ఇది చేయాలి. లేకుంటే అక్కడ గ్రామంలో లేకుంటే హైదరాబాద్ లోనో ఇంకేదన్నా ప్రాంతంలోనో సెటిల్ అయితే వారికి ఫోన్ చేసేసో వారికి కమ్యూనికేట్ చేసి అందరూ అక్కడ ఉన్న అధికారితోటి ఇక్కడనే ఉంచుకుంటా అని చెప్పడము, లేదంటే ఇంకెక్కడన్నా ఉన్నది అంటే గనక నీకు భవిష్యత్తులో కొన్ని ఇదవుతాయి అని చెప్పేసి వారిని చెప్పేసి ఎక్కడో ఒక దగ్గర ఉంచుకోమని చెప్పడం. ఎక్కడ ఉంచుకుంటావా, ఇక్కడ డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తాము, అట్లనే ఉంచమంటే ఉంచుతాము, కానీ ఇంకో ప్రాంతంలో ఉన్నదంటే రెండోసారి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వరకు లీగల్ గా ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళను సక్రమంలో ఉంచేటట్టు అందరూ కలిసి పనిచేస్తే సరైన విధానంలోనే ముందుకెళ్తుంది అనేది చెప్పేసి తెలియజేస్తున్నాను మేడం.